ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలు, మీ ఇంటికి ఉన్న ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే 10 తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు, కలియుగ దైవం. శనివారం రోజున చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే శనివారం పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. మన హిందూ మతంలో శనివారం చేసే పూజకు చాలా పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈరోజు పూజ చేయలేని వారు శనివారం ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి. ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి, దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలు తులసాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించాలి. ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి. సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు. ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపారాధన చేయాలి. ముందుగా కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది బియ్యం పిండి ప్రమిద అవుతుంది. ఈ ప్రమిదకి పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం. తర్వాత ఈ బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 వత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం అస్సలు వెలిగించకూడదు. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది. శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా కూడా ఆ రాగి చెంబులోకి ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి. శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం. కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా, ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలితం రాదని గుర్తుంచుకోవాలి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి.
ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని వద్దకు చేరుతుందని పండితులు చెప్తున్నారు. ఈరోజు పూజ పూర్తయిన తర్వాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి. శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి. శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు. పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి. ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. శనివారం రోజున ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు, మినపప్పు, చీపురు, నూనెను అస్సలు కొనుగోలు చేయకూడదు. అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు. ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది. శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు. ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా, షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.